అంటే క్లారిటీ కోసం ఆన్సర్ చెప్పాలి కదా. అడగరు మేడం. ఓకే కంటిన్యూ. ఫాస్ట్ ఫాస్ట్. మీకు 2 బ్యాగులు ఇస్తారు. ఒక్కొక్క బ్యాగులో 100 కాయలు పడతాయి. అంటే 2 బ్యాగులకి 200 కాయలు. ఆ మామిడి తోటకి 100 ద్వారాలున్నాయి. ఇక్కడ రూల్ ఏంటంటే బ్యాగ్కి 1 కాయ చొప్పున ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కొక్క కాయ ఇవ్వాలి. అంటే ఒక్కో మనిషి దగ్గర 2 బ్యాగులు ఉంటాయి కాబట్టి 2 కాయలు. మామిడికాయలు కోసుకోవడానికి అక్కడికి చాలా మంది వెళ్ళారా అనుకోండి. ఓకే. ఒక పర్సన్కి మాత్రం 50 కాయలు మిగిలాయి. ఎలా? ఇదే మేడం క్వశ్చన్. మిగిలవు. ఎలా మిగులుతాయి? 2 కాయలు చొప్పున 100 ద్వారాల దగ్గర వచ్చేస్తే ఎలా మిగులుతాయి? నెవర్. ఆన్సర్ ఇస్ 0. ఓకే మేడం. అంతేనా? లాస్ట్ అండ్ ఫైనల్ మేడం. ఓకే అడగండి. ఒక రాజుగారి దగ్గరికి ఒక సైంటిస్ట్ వచ్చాడు మేడం. వెయిట్ 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 వెయిట్. వాట్ హ్యాపెండ్ మేడం? రాజుగారు అన్నావు. ఆ కాలంలో సైంటిస్ట్ ఉన్నాడా? ఉన్నారు అనుకోండి మేడం. ఓకే. వాట్ ఇస్ దిస్ కోటి? జస్ట్ ఫార్మాలిటీ కోసం మేడం. ఓకే కంటిన్యూ. అడగండి. ఆ సైంటిస్టు రాజుగారి దగ్గరికి ఒక లిక్విడ్ బాటిల్ తీసుకుని వచ్చి, నేను లిక్విడ్ కనిపెట్టాను మహారాజా, ఇది దేని మీద పోస్తే అది కాలి బూడిదవుతుందని చెప్పగా రాజుగారు అతన్ని వెంటనే ఉరి తీయమని చెప్పారు. ఎందుకు? రాజుగారి మీద పోస్తాడని. ఎస్. ఆ లిక్విడ్ దాని మీద పోస్తే అది కాలి బూడిదైపోతుందని చెప్పారు కదా. మరి రాజు మీద పోస్తే బూడిదే కదా మిగులుతుంది. తనని బూడిద కాకుండా కాపాడడం కోసం సైంటిస్ట్ ని ఉరితీశాడు. డెఫినెట్ గా ఇదే. నో డౌట్. ఓకే మేడం, ఇంటర్వ్యూ అయిపోయింది. ఓ, అన్నీ చెప్పేశానా? చెప్పేశారు మేడం. ఎప్పుడు జాయిన్ అవ్వాలి? ఏమంటారు సార్? నేను చెప్తాను మేడం. ఇక మీరు చెప్పేదే ఉంది. జస్ట్ ఫార్మాలిటీ కోసం అడిగాను. నేనే వచ్చేస్తాను. ఈచ్ వన్ 2 lakhs. మనిషికి 2 లక్షలు తీసుకోండి. ఏం చేస్తున్నారు మేడం? ఇట్స్ ఓకే యార్. కంపెనీ నాదే అయినా ప్రెజెంట్ హెల్ప్ చేశారు కదా, ఉంచండి. వద్దు మేడం, వద్దు. పర్లేదు, నేనెవరికి చెప్పనులే. ఏ సంధ్య, అటు చూడు. కొంచెం బాయ్ని పిలుస్తారా? అలాగే మేడం. హలో బాబు, ఎక్కడున్నావు? సరే వచ్చే. వస్తున్నాడు మేడం. ఓకే మేడం, మీరు అక్కడ కూర్చోండి. జీలకర్ర బెల్లమే కదా ఆవిడ? అవును సరళ, ఆ తాళేంటి అలా నడుముకు వేలాడదీసింది? దానికోసమేగా గొడవ. దానికోసం గొడవ అయిందా? మన బాసు అసలు తాళి కట్టలేదు కదా. కట్టే వరకు తాళి అక్కడే ఉంచుకుంటారంట మేడం. సుధా, వాడితో అలాగే ఉంటానని విన్నాను. అవునవును. ఇంతకీ ఆవిడ ఇక్కడికి ఎందుకొచ్చారో? ఎందుకో మరి, క్యారేజ్ కూడా పట్టుకుని వచ్చింది. తను సార్ని వల్లో వేసుకోవాలని చూస్తుందట. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
సార్ ఉన్నారా? సార్ మీటింగ్లో ఉన్నారు మేడం. ఆ, ఇంటి నుంచి క్యారేజ్ వచ్చిందని చెప్పు. అలాగే మేడం. ఇదిగో. థ్యాంక్ యూ. సార్ ఇంటి నుంచి క్యారేజ్ వచ్చింది సార్. హలో. హలో అమ్మా. ఏంటి సూర్య? ఈరోజు భోజనం చాలా బాగుందమ్మా. ముఖ్యంగా ఆలూ కర్రీ చాలా బాగుంది. అది చెప్దామనే ఫోన్ చేశాను. సూర్య, ఏంటమ్మా? నీకేమైనా నా మీద కోపం వచ్చిందా? కోపమా? దేనికి? మరి నేను ఈరోజు క్యారేజీ పంపించలేదు. వంటలు బాగున్నాయని చెప్తుంటేను. అవునా? నువ్వు క్యారియర్ పంపలేదా? లేదు నాన్న, ఈరోజు కాస్త తలనొప్పిగా ఉంటేను వంట ఏమీ చేయలేకపోతున్నానని కోటేశ్వరరావు గారికి చెప్పాను. ఆయన చెప్పలేదా? లేదే. అయ్యో, చెప్పానురా, మర్చిపోయి ఉంటారులే. మరి బాయ్ ఇంటి నుంచి క్యారియర్ వచ్చిందని చెప్పాడు. ఇంటి నుంచా? సరే, నేను తర్వాత ఫోన్ చేస్తానమ్మా. అమ్మా, ఏంటన్నా? తలనొప్పి తగ్గిందా? తగ్గిందిరా. సరే అమ్మా. సరేరా. నరేష్ సార్. క్యారియర్ తెచ్చింది ఎవరు? మేడం గారు సార్. ఏ మేడం? మీ వైఫ్ మేడం గారు సార్. ఉన్నారా? బయట ఉన్నారు సార్. ఇక్కడే ఉన్నారు సార్. సార్, మేడం ఏంటి 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 ఏంటేంటి? ఇదంతా ఏంటి? బాగున్నాయా? నిన్న ఆఫీస్కి భోజనం తెమ్మని ఎవరు చెప్పారు? చిన్నత్తకి తలనొప్పిగా ఉందని, వంట చేయలేదని కోటేశ్వరరావు అంకుల్తో ఫోన్లో మాట్లాడడం విన్నాను. ఇంటి భోజనానికి అలవాటు పడ్డ శరీరం కదా, బయట ఫుడ్ తింటే బాడీ పాడవుతుందని నేనే చేయాల్సింది చేశాను. తినడం తినకపోవడం మీ ఇష్టం అనుకున్నాను. తిన్నారుగా. ఏమనుకుంటున్నావు నా గురించి? ఏమనుకుంటున్నావు? నువ్వే డిసైడ్ అయిపోతావా? నువ్వే డిసైడ్ అయిపోతావా? చెప్పు.
తినేటప్పుడే అది మా అమ్మ చేతి వంట కదని తెలిసిపోయింది. బాలేదు, చండాలంగా ఉంది. చూసింది చాలు. ఇదే నీకు చివరిసారిగా చెప్తున్నాను. ఇంకోసారి ఇలా చేసావంటే ఊరుకోను. నీ వంట నువ్వు వండుకొని నువ్వే తిను. నాకు తెచ్చిపెట్టాలని చూడకు. వెళ్ళు, మళ్ళీ ఈ క్యారియర్తో నా కంట కనపడకు. గో. వస్తానండి. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఏదో వింత జరిగినట్టు, 8th వండర్ క్రియేట్ అయినట్టు చూస్తున్నారు. ఇలాంటివి మీ ఇళ్లలో జరగవా? ఏ సిస్టర్, మీ హస్బెండ్ ఎప్పుడు మిమ్మల్ని తిట్టలేదా? లేదు మేడం, మీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తాను? గుడ్ మార్నింగ్ అనేటప్పుడు తిడుతూనే ఉంటారు, గుడ్ నైట్ అనేటప్పుడు తిడుతూనే ఉంటారు. మరి అదే ఎప్పుడయింది? ఏంటి బ్రదర్ అలా చూస్తున్నారు? మీరు మీ వైఫ్ ని తిట్టరా? లేదు మేడం, ఆవిడే నన్ను తిడుతుంది. తప్పలేదు, భార్య భర్తలు అన్నాక ఒకరలా ఒకరిలా ఉంటారు. సో ఇది కామన్ విషయాల కోసం టైం వేస్ట్ చేసుకోకండి ప్లీజ్. వెళ్ళి మీ పనులు చూసుకోండి. రాజీ ఆంటీ, వచ్చావా సామాన్య? వెళ్ళొచ్చానంటీ. అయిందమ్మా? వెళ్ళిందెవరు ఆంటీ? చెప్పిందెవరు? నా మాట అంటే సామాన్యమా సామాన్య? అందుకే కదా అంకుల్ చెప్పనన్నారని మీరు చెప్పినా కూడా మీరు చెప్తే సరిపోతుందని చెప్పాను. మీరేమో అంత ఆలోచించారు. ఆలోచించడం అంటే భయంతో కా సామాన్య. చిన్న చిన్న వాటికి నేను కల్పించుకోవడం ఎందుకు అని అనుకున్నాను. తప్పలా. తప్పులేదులే ఆంటీ, పని జరగాలి కదా. ఇంతకీ నీకు ఆఫీస్లో పని దొరికినట్టేనా సామాన్య? చెప్పాను కదా ఆంటీ, వెళ్ళిందెవరు? అడిగిన అన్ని క్వశ్చన్స్ కి టక్క టక్క ఆన్సర్ ఇచ్చేసాను. ఒక్కొక్కడికి మైండ్ బ్లాక్ అయి బ్లాస్ట్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మీ మాటతో కాకుండా నేనే ఇంటర్వ్యూలో స్ట్రైట్ గా సెలెక్ట్ అయిపోయాను. అవునా? అవును రాజీ ఆంటీ, నా టాలెంట్ గురించి తెలియక 3 వేస్ట్ ఫెలోస్ 3 వేస్ట్ క్వశ్చన్స్ అడిగారు. అవి మిమ్మల్ని అడిగినా చెప్పేస్తారు. ఏంటమ్మా అవి? చెప్పనా? చెప్పమనే కదా అడిగేది. చెప్తాను వినండి. వాళ్ళేమడిగారంటే, ఒక చెరువు ఉంటుందట, దాంట్లో ఒక పువ్వు పోస్తుందట. ఒకటే. అదేం చేస్తుంది? అదేం చేయదు. చెప్పేది వినండి. సరే చెప్పు. మర్చిపోయాను, ఎక్కడ ఆపాను? పువ్వు పూసే దగ్గర ఆగావు. ఆ చెరువుకు ఒక గుణం ఉందట. ఏంటా గుణం? ఆ చెరువులో మొదటి రోజు 2 పువ్వులుంటే 2వ రోజు డబుల్ అవుతాయట. అలా 20 రోజుల్లో చెరువు అంతా నిండిపోతుందట. అయితే సగం చెరువు నిండడానికి ఎన్ని రోజులు పడుతుందని అడిగారు. ఇదొక ప్రశ్న, దానికో సమాధానం. ఏముందంటే ఇందులో? ఇంతకీ నువ్వేం చెప్పావు? మీకిది కష్టంగా ఉందా? ఓకే, నేనే చెప్తాను. మొత్తం చెరువు నిండడానికి 20 రోజులు పడితే సగం చెరువు నిండడానికి 10 రోజులు. అంతే కదా రాజీ ఆంటీ? అలా ఎలా అవుతుందమ్మాయి? అది 19 రోజులే అవుతుంది. మీకు తెలియదులే ఆంటీ. నీకే తెలియందిలాగా ఉంది. తప్పు చెప్పేశావు. 19 డేసా? ఎలా? మీరే చెప్పండి. ఏముందమ్మాయి, మొదటి రోజు ఒక పువ్వు అన్నావు, 2వ రోజు 2వ పువ్వు, 3వ రోజు 4 పూలు, 4వ రోజు 8 పూలు, అలా ప్రతిరోజు డబుల్ అవుతూ వెళ్ళి అన్నావు. 20వ రోజున మొత్తం చెరువంతా నిండిపోయిందంటే 19వ రోజున సగం ఉంటేనే కదా 20వ రోజున నిండేది. 19 అయితే 10 ఎలా చెప్పావు నువ్వు? కరెక్ట్ గా చెప్పారు పెద్దత్త.
కామన్ సెన్స్ లేదనుకున్నాను, లాజికల్ మైండ్ కూడా లేదా? నీకు ఆ రెండు లేకే అవసరం లేకపోయినా అనవసరంగా వచ్చి దూరుతున్నావు. ఇది నా ఇల్లు, ఇక్కడ ఎక్కడికైనా వెళ్లే హక్కు నాకుంది. అలా అని పర్సనల్ విషయాల్లోకి నీలా నేను దూరను. సమంత ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకసలు పెద్దతకి తెలిసినంత కూడా తెలియనట్టుగా మాట్లాడుతున్నావుగా. రాజీ అంటే చెప్పింది తప్పు. తప్పని ఎలా చెప్తావు? ఇంటర్వ్యూ అడిగిన వాళ్లే ఓకే చెప్పారంటే నాది కరెక్ట్ అనే కదా అర్థం. ఇంటర్వ్యూ వాళ్ళ సామాన్య శ్యామ్కి తెలీదు. తెలియనివ్వండి ఆంటీ. ఏం చేస్తుంది ఇప్పుడు? సూర్య ఆఫీస్ లో నాకు జాబ్ వచ్చేసిన తర్వాత. సూర్య ఆఫీస్ లోనా? ఎస్, వచ్చేసింది. ఓ, ఈ ఆన్సర్స్ కి ఏయ్, నేనిచ్చిన ఆన్సర్స్ కరెక్ట్. ఓ, ఆన్సర్స్ అంటున్నావు. ఇది కాక ఇంకా వాళ్ళు ఏం అడిగారు? అడిగారు, చెప్పాను, ఓకే అన్నారు. ఇప్పుడేంటి నీకు? నాకేం లేదు. పెద్దత్తని చూస్తుంటేనే మిగతా వాటికి నువ్వేం చెప్పావు అని టెన్షన్ పడుతున్నట్టుంది. అదన్నమాట సంగతి. నేను కరెక్ట్ గానే చెప్పాను. ఏమో, ఏం చెప్పావు నాకేం తెలుసు? నీకు తెలియాల్సిన అవసరం లేదు. అమ్మాయి సామాన్య, నాకన్నా చెప్పు, నేనన్నా తెలుసుకుంటాను కదా. నీ ఆన్సర్స్ మీద నీకు నమ్మకం ఉంటే చెప్పడానికి ఎందుకు భయం? భయమా? నాకా? లేనప్పుడు చెప్పు. ఓకే, ముచ్చట పడుతున్నారుగా, వినండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ఇక నోరెత్తకుండా వెళ్తారు. ఒకటి చెప్పేశావు కదమ్మా, రెండోదేంటో చెప్పి. ఒక మ్యాంగో తోట ఉందా ఆంటీ? ఆ తోటలో ఎన్ని మ్యాంగోస్ అయినా కోసుకోవచ్చు. అయితే ఒక్క బ్యాగ్ కి 100 మ్యాంగోస్ మాత్రమే పడతాయి. అలాగే 100 గేట్లు కూడా ఉంటాయి. ఈ 100 గేట్స్ లో బ్యాగ్ ఒక్కటి చొప్పున మ్యాంగోస్ ఇచ్చేయాలి. బ్యాగ్ లో పట్టేవి 100 కాబట్టి, గేట్లు కూడా 100 కాబట్టి బయటకు వచ్చేసరికి ఏం మిగలవు. ఏంటోనమ్మా, అంతా తికమగ్గా ఉంది. ఇందులో ప్రశ్నే ఉంది. క్వశ్చన్ ఏంటంటే, ఒకడు తోటలోకి వెళ్లి 2 బ్యాగ్స్ మ్యాంగోస్ తీసుకొని 100 గేట్స్ దాటి బయటకు వచ్చేసరికి 50 మ్యాంగోస్ మిగుల్చుకున్నాడట. ప్రశ్న అది. నువ్వేం చెప్పావు సామాన్య? చెప్పేదేముంది, వాడు అడిగిన క్వశ్చనే కరెక్ట్ కాదు. 2 బ్యాగ్లకి 2 చొప్పున 100 గేట్స్ దగ్గర ఇచ్చేస్తే ఏం మిగులుతాయి? జీరోనే కదా. నీ బుర్రని జీరో పెట్టుకుని వాళ్ళనంటావేంటి? అవునా అమ్మా? నీ బుర్ర పాదరసంలో పనిచేస్తే మరి నువ్వు చెప్పు. ఏ రాజీ ఆంటీ, మీరు చెప్పండి. తెలియటం లేదమ్మా, అంతా తికమగ్గానే ఉంది. కాకపోతే ఏదో కిటుకుందని మాత్రం తెలుస్తుంది. అదేంటో అర్థం కావట్లేదు. ఆ కిటికింటూ నేను చెప్తాను పెద్దత్త. చెప్పు చెప్పు. సింపుల్ పెద్దత్త. 50 మామిడికాయలు మిగిల్చుకున్న అతను 100 గేట్ల దగ్గర కాయల్ని పంచుకుంటూనే వచ్చాడు. ఇస్తే 50 ఎలా మిగులుతాయి? ఎలా అంటే, అతను 50 గేట్స్ వరకు బ్యాగ్ కి ఒక్కొక్కటి చొప్పున ఇచ్చుకుంటూ వచ్చాడు. అప్పుడు 2 బ్యాగ్స్ లో 50-50 మ్యాంగోస్ మిగిలాయి. అప్పుడు అతను 2 బ్యాగ్స్ లోవి కలిపి ఒకే బ్యాగ్ లో వేసుకున్నాడు. అప్పుడు 100 అయ్యాయి. ఇక మిగిలినవి 50 గేట్సే కాబట్టి అతని దగ్గరున్నది ఒక్క బ్యాగ్ మాత్రమే కాబట్టి ఇవ్వాల్సింది గేట్కి ఒక్క మ్యాంగోనే కాబట్టి 50 గేట్ల దగ్గర 50 మ్యాంగోలు ఇచ్చేగా 50 మ్యాంగోలు మిగిలాయి. అమ్మో, నా కోడలికి ఎన్ని తెలివితేటలున్నాయో. అర్థమైందా? నాకిప్పుడు అర్థమైంది. నేనేం తప్పు చెప్పలేదు. సరే, ఇది వదిలేయండి. కావాలంటే ఇంకోటి చెప్తాను, అది కరెక్ట్ గా ఉంటుంది చూడండి. సరే చెప్పమ్మా, వింటాము. ఒక రాజుగారి దగ్గరికి ఒక సైంటిస్ట్ వచ్చాడు. జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినండి అని చెప్పాడా? మీకు చెప్తున్నాను. ఓ, అలాగే అలాగే, చెప్పు చెప్పు. ఆ సైంటిస్ట్ తను కనిపెట్టిన బాటిల్లో ఉన్న లిక్విడ్ ని రాజుగారికి చూపిస్తూ, మహారాజా, నేను ఈ లిక్విడ్ ని కనిపెట్టాను, ఇది దేని మీద పోస్తే అది కాలి బూడిదైపోతుందని చెప్పగానే రాజుగారు వెంటనే భటుల్ని పిలిపించి సైంటిస్ట్ ని ఉరితీయమన్నాడు. ఎందుకు? ఏంటి ఆన్సర్ తెలియడం లేదా?
తెలియడం లేదులే కానీ నువ్వు వాళ్ళకి చెప్పావు కదా, ఏం చెప్పావు? ఇది కూడా తెలియకపోతే ఎలా? ఏముంది, రాజుగారి మీద పోస్తాడన్న భయంతో ఊరితీయమన్నాడు. అదే ఆన్సర్. కాదు సామాన్య. ఏంటి ఇది కదా? కాదు పెద్దత్త. మరేంటి? ఏంటంటే సైంటిస్ట్ రాజుగారికి అబద్ధం చెప్పాడని ఉరితీయమన్నాడు.